ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఉప్మా తయారు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందుగా మనము ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, అల్లం తీసుకుంటామండి. ఆ తీసుకున్న తర్వాత ముందుగా ప్యాన్ పెట్టి అందులో అనమాట నెయ్యి కొంచెం వేసాక అందులో అనమాట సెలవు పలుకులు, జీడిపప్పు అనేది వేసుకుంటామండి. అవి చాలా బాగా వేడెక్కాక అవి కొంచెం పక్కకు తీసి పెట్టాలండి. సో అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలండి. అవి వేగిన తర్వాత పక్క తీసి పెట్టుకోవాలి. ఇందులో అనమాట మనం ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నానండి, గ్లాసుడు. ఇది ఏంటంటే మనకి పొడి పొడిగా ఉప్మా రావాలి అంటే మనం కొంచెం నెయ్యి వేసి వేపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నూకను కూడా బాగా వేయించుకోవాలి. అది బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని దాన్ని పక్కన పెట్టేసండి. మళ్ళీ నెయ్యి వేసుకొని దీనిలో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. సో ఇవి బాగా వేగేకండి కొంచెం వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. దీన్ని అయితే బాగా వేగించాలండి. ఇందులో అయితే నేను కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే పసుపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కొంచెం కలర్ కాంబినేషన్ కోసం నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. బాగా వేగేయండి. ఇందులో కొంచెం వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను. సో వాటర్ అయితే వేసుకున్నానండి. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను. అది సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఇవైతే మనకి బాగా మరగాలండి. మరిగినాక అప్పుడే ఉప్మా రవ్వను అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎలా అయితే మరుగుతున్నాయో. ఇప్పుడు దీంట్లో ఉప్మా రవ్వను అయితే మనం వేసుకోవాలి. ఉండలుగా అయిపోతాయండి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం కలపాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా కలపాలి. అదేవిధంగా దీన్ని అయితే సిమ్లో ఉంచుకోవాలి. దీన్ని ఇంకా కొంచెం పడుతుందండి. చూడండి ఫ్రెండ్స్, వేసుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఉప్మా అయితే మనకి ఇలాగా పొడి పొడిగా అయితే వచ్చిందండి. మనం నెయ్యి వేసుకోవడం వల్ల ఇది ఇలా అయితే వస్తుందండి. మనం పల్లీలు తర్వాత ఇంకా జీడిపప్పు ముందుగా వేయించుకున్నాం కదా, అందులో వేసి మంచిగా కలిపేయడమేనండి. లాస్ట్లో నేనైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదన్నా పర్లేదు. సో ఇలా అయితే కమ్మగా ఉప్మా అయితే తయారు చేసుకోండి, బాగుంటుందండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మర్చిపోకండి.